గట్ హెల్తీగా ఉంచుకోవాలి అని చెప్పేసి అంటారు. అసలు ఎలా అంటే దాన్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అంటారు? అసలు గట్ అంటే ఏంటి? అవునండి. సో ఈ గట్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాసెస్ సిస్టమ్ ఏదవుతుందో దాన్ని మనం గట్ అంటాం. ఈ గట్ హెల్త్ అంటే ఏంటంటే మనం ఎన్నో రకాలైన ఫుడ్స్ని మనం తింటూ ఉంటాం. సో లోపల ఎన్నో రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన ఈ మంచి మైక్రో ఆర్గానిజమ్స్ని తినేస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకేంటంటే సిస్టంలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటం, ఇండైజెషన్స్ రావటం, కొన్ని అల్సర్స్ ఫామ్ అవటం, వీటి వల్ల కొంతవరకు మనకి ఈ సరైన ఎంజైమ్స్ సరిగ్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల ఈ డైజెషన్ సిస్టమ్ చాలా వరకు పాడైపోతుంటుంది కొంతమందికి. దీనివల్ల వాళ్ళకి హార్మోన్ సరిగ్గా అంటే మనకి ఇంటెస్టైనల్ లైనింగ్స్లోనే మనకి హార్మోన్ సెక్రీషన్స్ కానీ ఈ అబ్జార్ప్షన్ అన్నది అంటే ప్రోటీన్స్ మన శరీరానికి అందాలన్నా ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అంతా మనకి డైజెషన్ సిస్టంలోనే జరుగుతుంది కాబట్టి డైజెషన్ సిస్టమే చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందువల్ల మనం ఎప్పుడైతే గట్ హెల్దీగా పెట్టుకుంటామో, గట్ హెల్దీ అంటే ఏంటంటే దీనికి కావాల్సిన మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటూ ఉండాలి. హెల్దీ ఫుడ్ అంటే ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని ప్రీబయోటిక్స్ అని ఈ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటాం. దాని ద్వారా ఏమవుతుందంటే గట్ హెల్దీగా ఉంటే డైజెషన్ ప్రాసెస్ హెల్దీగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం తిన్న ప్రతి మెతుకు, ప్రతి ఆహారం ఏదైతే తింటామో అవన్నీ కూడా ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి వాటిని సరిగ్గా మన బాడీ యూటిలైజ్ చేసుకోవడం. సో ఇవన్నీ జరిగేది మన గట్లో కాబట్టి ఎప్పుడైతే ఈ గట్ హెల్దీగా లేదో అప్పుడే మనకి ఇండైజెషన్ రావడం, ఇప్పుడు ఒబిసిటీ రావడం, తర్వాత అనేక రకాలైన డిసీజెస్కి ఈ గట్ మైక్రోబియం అనేది చాలా కాజ్ అని కూడా చూస్తున్నాం మనం. సో అందువల్ల మనం గట్ మైక్రోబియం మెయింటైన్ చేయాలంటే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలో ఉంటాయి కాబట్టి వాటిలో మనం హెల్దీ బ్యాక్టీరియాని మనం ఎక్కువగా ఉంచుకునేలాగా ఉంటే కనుక మన బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అన్ని సిస్టమ్స్ హెల్దీగా ఉంటాయి. క్యాన్సర్స్, డయాబెటీస్ లేకపోతే ఎన్నో రకాలైన జబ్బులకి మెయిన్ కారణం గట్ అని కూడా అంటున్నాం. ఓకే మేడం. కాన్స్టిపేషన్ అంటారు, అంటే మలబద్ధకం అసలు అది రాకుండా ఉండాలి అంటే మనం ఎలా చూసుకోవాలి అంటారు? అవునండి. సో ఇప్పుడు కాన్స్టిపేషన్ కూడా చాలా మందిలో కామన్గా ఉంటుంది, పిల్లల్లో ముఖ్యంగా, పెద్దవాళ్ళలో చాలా వరకు, ఈ వర్కింగ్ చేసే వాళ్ళలో కానీ. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ శాతం చాలా తక్కువగా ఉండటం అండ్ ఇర్రెగ్యులర్గా తినడం, తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా మందిలో ఈ గట్ ఇష్యూస్ రావటం, దానివల్ల కాన్స్టిపేషన్ రావటం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఒకటి, చాలా మంది వాటర్ కూడా తాగడం మర్చిపోతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఉండడం వల్ల, దాహం వేయకపోవటం వల్ల వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం, అండ్ తర్వాత సరైన ఆహారం అంటే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోరు. చాలామంది లంచ్ స్కిప్ చేసాం కాబట్టి ఒక సమోసా తినేద్దాం, ఒక బర్గర్ తినేద్దాం, దీంతో మనకి ఆ టైంకి ఏది అవైలబుల్ ఉంటే అది తినేస్తుంటారు. కానీ ఎక్కువ ఫైబర్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనకి అన్ని ప్లాంట్గా ఉండే మీల్స్ ప్రకారం మనం తీసుకోకపోవడం వల్ల మన డే టు డే కావాల్సిన ఫైబర్ మన బాడీకి అందకపోవడం. సో అందువల్ల మనం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో మనకి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు పాస్తాలు, నూడిల్స్ అలాంటివి, బ్రెడ్స్ తింటే డెఫినెట్లీ ఫైబర్ అన్నది మనకు అందదు. సో అందువల్ల వాటిని రీప్లేస్ చేసుకుంటూ ఎక్కువగా ఓట్స్ కానీ, లేకపోతే చిరుధాన్యాలని, లేకపోతే హోల్ గ్రెయిన్స్తో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్లు అలాంటివి ఎక్కువ తీసుకోవడం, తర్వాత మధ్యలో ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం. ఇప్పుడు చాలా మందిలో ఎంతమంది తింటున్నారండి ఫ్రూట్స్ అనేవి? తినరు. ఎక్కువ జ్యూసెస్, టెట్రాప్యాక్స్ లాంటివి తాగేస్తూ ఉంటారు. కానీ ఫ్రూట్స్ తినడం వల్లనే మనకి ఈ ఫైబర్ అనేది, మనకి సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది అండ్ ఇండైజెషన్లో రాకుండా ఉంటుంది. ఫ్రీగా మనకి డైజెషన్ కూడా సిస్టమ్ హెల్తీగా ఉండడానికి. సో ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవ్వాలంటే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్.